అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో రైతు భరోసా గురించిన అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ప్రతి ఏటా 12,000 ఇస్తానని ప్రభుత్వం అయితే ప్రాథమికంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఈ రైతు భరోసాతో పాటు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తానని, అదేవిధంగా భూమి లేని కూలీలకు కూడా 12,000 ఇస్తానని అయితే తెలియజేయడం జరిగింది. మరి ఈ తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకైతే రైతు భరోసా కింద 12,000 ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు తెలపడం జరిగింది. 26వ తేదీ తర్వాత గణతంత్ర దినోత్సవం నుండి దీన్ని అమలు చేస్తామని, అదే రోజు భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 సహాయం అందిస్తామని వెల్లడించడం జరిగింది. అదే రోజు రేషన్ కార్డు లేని వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లయితే తెలపడం జరిగింది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడం తమ విధానం అయితే స్పష్టం చేయడం జరిగింది. రేషన్ కార్డుల సమస్య కూడా చాలా ఏళ్ళుగా ఉన్నందున ఇప్పటి వరకు అయితే రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని కూడా ఈ జనవరి 26 తర్వాత నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం స్టార్ట్ చేస్తామని అయితే తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయితే ఈ రైతు భరోసా గురించి అయితే మనకు సోషల్ మీడియాలో చాలా ఊహాగానాలతో గందరగోళం అయితే సృష్టించడం జరిగింది. అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ సహచర మంత్రివర్గం మొత్తం డిసైడ్ చేసి అయితే ఈ సూచనల మేరకు నిర్ణయం తీసుకొని రైతులకైతే శుభవార్త వినిపిస్తున్నట్టయితే తెలియజేయడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ భూములున్న వారందరికైతే ఈ రైతు భరోసా అయితే వర్తించడం జరుగుతుంది. తండాలు గూడెల్లోని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా భూమి లేకపోవడం అనేది శాపం కాబట్టి వారికి ఈ యొక్క రైతు భరోసా లబ్ధి చేకూరుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఎలాగంటే భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకైతే ఏడాదికి 12,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ యొక్క పథకం రైతు భరోసా వారికి కూడా అయితే వర్తింప చేయడం జరుగుతుంది. సో ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా పేరైతే పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క రైతు భరోసా ఈ విధంగా అమలు చేసేటప్పుడు రాళ్ళు రప్పలు, కొండలు గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, రోడ్లు, నివాస పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు, నాలా మార్పిడి చేసినవి, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన ఇటువంటి వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా అయితే వర్తించదని తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం అయితే సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే రైతు భరోసా చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన భూమికి ఇవ్వాలని నిర్ణయించినందున మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లయితే తెలపడం జరిగింది. నిన్న శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు, రేషన్ కార్డులు ఇటువంటి వాటి గురించి అయితే చర్చించడం జరిగింది. సో జనవరి 26 తర్వాత నుంచి ఈ యొక్క రైతు భరోసాను ఇస్తానని, ఈ యొక్క రైతు భరోసాను అమలు చేయాలని మంత్రిమండలి అయితే నిర్ణయం అయితే తీసుకుంది. సో జనవరి 26 నుంచి రేషన్ కార్డులు, ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అయితే ఎకరాకు 7,500 చొప్పున ఇస్తామని చెప్పి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇవ్వడంపై కూడా చర్చ అయితే జరిగింది. చివరకు ఆర్థిక పరిస్థితి, మిగిలిన పథకాలు, రుణమాఫీ, బోనస్ అమలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని 12,000 ఇవ్వాలని అయితే ప్రాథమికంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరిన్ని డీటెయిల్స్ అప్డేట్స్ కొరకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, జాయిన్ కండి. ఓకే, థ్యాంక్ యూ.